శివలింగాన్ని కౌగిలించుకున్న మార్కండేయుడి మీదకు విసిరాడు. ఆ భయంకరమైన యమపాసం ఎర్రగా నిప్పులు కక్కుతూ మార్కండేయుడి మీద, శివలింగం మీద పడింది. శివలింగం మీద పడడంతోనే ఆ భయంకరమైన ఎర్రటి యమపాసం చిన్న చిన్న ముక్కలై కింద పడిపోయింది. వెంటనే ఆ శివలింగం 2 ముక్కలై శివలింగంలోంచి భయంకరమైన ఉగ్రంతో ఉన్న శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన శివుడు కోటి సూర్యుల కాంతులతో, వేలాది చేతులతో, వేలాది శిరస్సులతో, మెడలో కపాలమాలతో, సర్పాలతో, చేతిలో శూలం, ఖట్వాంగం లాంటి రకరకాల ఆయుధాలతో, ఒక కన్ను సూర్యుడిగా, ఒక కన్ను చంద్రుడిగా, 3వ కన్ను అగ్నిహోత్రుడుగా, శరీరమంతా విభూతి పూసుకొని భయంకరమైన ఉగ్రంతో యముడి ముందు ప్రత్యక్షమయ్యాడు. శివుడు తనని ఏమన్నా ఊరుకుంటాడు గాని తన భక్తుడి జోలికొస్తే మాత్రం సహించడు. అందుకే బసవ పురాణంలో శివుడి కన్నా భక్తితో శివుణ్ణి తన మనసులో నింపుకున్న శివభక్తుడు గొప్ప అని చెప్పారు. అలా శివుడు